తెలుసా? అబద్ధాలు గూడా ఉంటాయి కొంతమంది మాటల్లో. ఏది మాట్లాడినా వాక్యములు చూపించే మాట్లాడాలి. చూడండి మనం చూసుకుంటే, ఈయన మాట్లాడితే ఏమంటున్నాడు? మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి ఖచ్చితంగా. చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏమిటంటే వినేవారిది. అందుకే చర్చ్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సండే కాబట్టి నేను మాట్లాడుతున్నా. చర్చ్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకువెళ్ళండి. ఆడ మీ పాస్టర్ గాని, లేక సువార్థికుడు గాని ఏ అధ్యాయం చెప్తారు? ఏ వచనం చాలామందికి బైబిల్ పట్టుకోవాలంటే చిగ్గు అనిపిస్తదేమో. ఎందుకు చిగ్గు చెప్పండి? దేవాతి దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? సిగ్గుపడడానికి ఇచ్చాడు. ఎవడైతే సిగ్గుపడతాడో కూడా నా వాడు కాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈయనేమంటున్నాడు? మీరు భయభక్తులు కలిగి జీవించాలి అంటే మీకు సత్యమేంటి తెలియాలి. గుడ్డిగా నమ్మద్దు ఏది కూడా. ఏది కూడా ఊకే చెప్పిన వెంటనే నమ్మేది కాదు. దాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీరు నీతి నిజాయితీగా ఉండి సరైనది వింటారనుకో మంచి మార్గానికి వెళ్ళిపోతారు. లేదు గుడ్డిగా నేను ఎవరన్నా చెప్పని వింటలేను, నాకు ఈయన మాటలే నస్తావి. కొంతమంది చూడండి ఎక్కడైనా సభలు జరుగుతున్నాయంటే మనిషిని బట్టి ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. నేను సభలకు వెళ్ళొద్దనిలా, ప్రతి సభకి వెళ్ళండి. కానీ వ్యక్తిని బట్టి కాదు. ఏదో ఒక్క వ్యక్తిని బట్టి కాదు. మనం చూడాల్సిందేంటి? దేవాతి దేవుడిని. మన నిమిత్తము రక్తాన్ని కార్చినటువంటి యేసుక్రీస్తుని చూడాలి. నేనైనా, ఇంకెవరైనా, ఇంకొకరైనా బైబిల్‌లో ఉన్న దాన్ని వాక్య చాతుర్యం ద్వారా అంటే మాట్లాడే మాటను బట్టి ప్రభావితం చేస్తారు అంతే. లేదా నేను ఎవరైనా చూసి ఇంప్రెషన్ అయ్యాను, లేక ఈళ్ళని చూసే నేను ముందుకు కొనసాగాను, ఈళ్ళ మాటలు నాకు నచ్చాయి అనుకుంటే వాళ్ళని సన్మానించడం మంచిదే, వాళ్ళు గౌరవించడం మంచిదే. కానీ దేవుని కంటే ఎక్కువ కూడా వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎవరినైనా సరే. దేవుని కంటే ఎక్కువ ఏ వ్యక్తికి కూడా స్థానం ఇవ్వకూడదు. నీవందరి మాటలు విను. చూడండి మనకి ఒక మంచి మాట చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూద్దామండి. ఈయన మాట్లాడుతూ